హాయ్ అండి. ఇవాళ మేము మా ఇంటి దగ్గర చేలు ఉన్నాయి కదా, ఆ చేలలోకి వెళ్ళాం. అక్కడంటే రేగికాయలు కోసుకుందామని, నారింజకాయలు కోసుకుందాం, అలాగే మా ఊర్లో పల్లెటూరు పొలాలన్నీ మీకు చూపెడదామని వెళ్ళాం. కానీ అనుకున్నది ఒకటి అయింది. ఏమైందో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. రేగికాయ చెట్టు కాడికి వెళ్తే రెండు చెట్లు ఉన్నాయండి. ఆ 2 చెట్లు నరికేశారు. ఇంకేమని చేసేది ఏమీ లేక వెనక్కి తిరిగి వస్తుండే పామాయిల్ తోటలు, గేదెలు, పామాయిల్ తోటలో లొకేషన్ బాగుందని వీడియో తీసుకుంటాకి వెళ్ళాం. అది కూడా చూపిస్తాను, చూడండి. అలాగే పామాయిల్ తోటలోకి వెళ్తుంటే ఎదుర ఎంట్రన్స్లో జీడి తోట ఉంది. జీడి తోటలోంచి వెళ్తుంటే అక్కడ బీరు సీసాలు కింద వేసేసి ఉన్నాయండి. ఎవరో తాగేసేసి వేసారు. అలా వేయకండి. వేస్తే చేలోకి వెళ్ళే రైతులకు కానీ, అందులో కూలి వాళ్ళకి కానీ అవి గుచ్చుకుని చాలా ఇబ్బంది పడతారు. అందుకే తాగేసిన దూరంగా పట్టుకెళ్ళి పడేయండి, చేల్లో అలా పడేయకండి. అలాగే ఇక్కడ పామాయిల్ తోటలో పచ్చదనంగా చక్కగా నిండుగా తోట ఎంత బాగుందో చూడండి. అలాగే పామాయిల్ కాయలు ఎలాగున్నాయో చూపిస్తాను, ఉండండి ఒక నిమిషం. ఇదిగోండి పామాయిల్ తోట, పామాయిల్ గింజ కాయలు, పామాయిల్ కాయలు ఎలా ఉంటాయండి. అలాగే ఒక్కో ఏరియాలో గేదెలు అంటారు, ఒక్కో ఏరియాలో బర్రెలు అంటారు. మా ఏరియాలో గేదెలని అంటారు. ఇదిగోండి గేదెలు కట్టేసి ఉన్నాయి. మాకు ఎదవరకు ఉన్నాయి గేదెలు, కానీ తప్పక కొన్ని పరిస్థితుల వల్ల అమ్మేయాల్సి వచ్చింది. అలాగే పామాయిల్ తోటలో వాటరు, నీళ్ళని దూడ చూడండి ఎంత అందంగా ఉందో. చక్కగా చాలా పచ్చని పొలాల్లో పైరుగాలి అందంగా చూడడానికి చాలా కనుల విందుగా ఉందండి. అక్కడ పామాయిల్ చెట్లకి వాటర్ ఎలా పోస్తుందో చూడండి. అలాగే వెనక్కి తిరిగి వెళ్ళకుండా జీడి తోటలోనే నారింజ చెట్టు ఉందండి. నారింజ చెట్టు కోసం వెళ్తున్నా. తాత చూడండి ఎలా చూస్తున్నాడో మాకెళ్ళి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. చెట్లు, జీడి చెట్లు, కొబ్బరి చెట్లు, అందమైన ప్రదేశం చాలా బాగుంటుందండి. మా ఇంటి చుట్టూరు తోటలేనండి, చాలా బాగుంటుంది. ఎంత బాగుందో చూడండి వ్యూ. చూడండి, భూమిలోంచి చీమలో ఏమో తెలియదు కానీ సౌండ్ చూడండి భలేగా వస్తుంది. భూమిలోంచి వస్తున్నాయి గుంపు సౌండ్ వినండి. వాటర్ వచ్చినట్టుగా వస్తుంది, అవి బయటకు వస్తుంది. భూమిలోంచి సౌండ్ వాటర్ వస్తున్నట్టు. అలాగే ఇప్పుడు నారింజకాయలు కోసుకుందామని నారింజ చెట్టు కాడికి వెళ్ళాము. వేసవికాలం అయితే జీడి తోటలో జీడి గింజలు ఎంత బాగుంటాయండి. కానీ వేసవికాలం కాదు కదా, వేసవికాలం వచ్చే జీడికాయలు కూడా వీడియో తీసి చూపిస్తాను. జీడి తోట కాయలు అని. అది కనపడుతుంది చూడండి, కొబ్బరి చెట్లకి చివర అదే నారింజ చెట్టు. ఆ నారింజ చెట్టు కాడికే వెళ్తున్నాం మేము. కింద చూడండి గడ్డి, అసలు ఎంత బాగుంటుందో. చేల మధ్యలో మా ఇల్లు, చేలు మధ్యలో ఇల్లు, చాలా బాగుంటుందండి.
ఇదిగోండి ఇదే నారింజ చెట్టు. వస్తే ఒక్క కాయ కూడా లేదు. ఇంతవరకు చాలా 25 కాయలు 30 కాయలు అలా కోసుకొచ్చుకొని తినేవాళ్ళం ఉప్పు కారం వేసుకొని. అలాగే ఉంటాయని వెళ్తే లేవండి. మళ్ళీ అవి కాసినప్పుడు వీడియో తీసి మీకు పెడతాను. అలాగే మా ఊర్లో అందాలు, చీరలో అందాలు ఎలాగ ఉన్నాయో పల్లెటూరు విలేజ్ అందాలు చెప్పండి, కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు చేయాలనిపిస్తుంది. పాత వాళ్ళని కదండి, కొత్తగా వచ్చే యూట్యూబర్లను కూడా సహకరించండి. నేను మీలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీయేనండి.